హలో నమస్తే. ఇట్స్ టైమ్ ఫర్ T20 వరల్డ్ కప్ అండ్ ఈ రోజు ఇండియా తన T20 వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతోంది, అది ఐర్లాండ్ తో. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ తేజస్వి. సో ఫస్ట్లీ అసలు మనం జనరల్ గా క్రికెట్ మ్యాచ్ అంటే ప్లేయర్స్ గురించి మాట్లాడతాం, కానీ ఇక్కడ అంటే యుఎస్ లో ఉన్న కండిషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ముందు పిచ్ గురించే మాట్లాడాలి అనిపిస్తోంది. అండ్ మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో అంత టఫ్ కండిషన్స్ ఉన్నాయా అనిపించింది. అసలు పిచ్ కండిషన్స్ ఏంటి సార్? నిజంగా ఇది ఒక విధంగా గేమ్ని గ్లోబలైజ్ చేయడం చాలా మంచి విషయం, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి. ముఖ్యంగా యుఎస్ని ఏమంటున్నారు, ఫైనల్ ఫ్రాంటియర్ అంటున్నారు. అంటే ఎప్పటికప్పుడు యుఎస్లో కనుక క్రికెట్ని పాపులర్ చేస్తే బోడంత మనీ జనరేట్ అవుతుంది, బోడంత మంది అక్కడ యుఎస్లో ఉన్న మన ఎన్ఆర్ఐస్ అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని ఒక మంచి లక్ష్యం అది. కానీ దానికి తగిన ఏర్పాట్లు కూడా ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ స్టేడియం చూడండి, అది మాడ్యులర్ స్టేడియం, అంటే స్క్రూ ఫిట్టింగ్తో చేసినది. ఒరిజినల్గా అక్కడ ఏమీ కన్స్ట్రక్షన్ చేయలేదు వాళ్ళు. అంతా కుర్చీలు కానీ అక్కడ స్టాండ్స్ కానీ అవన్నీ మాడ్యులర్ స్టైల్లో, స్క్రూ ఫిట్టింగ్ స్టైల్లో బిగించి తయారు చేశారు. పిచ్ చేయడానికి కూడా వాళ్ళకి తగిన సమయం లేదు. సో అవుట్ఫీల్డ్ చాలా చాలా స్లోగా ఉంది. దాంట్లో ఏంటంటే బాల్ పడితే లేవట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిచ్, ఆ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడో అడిలైడ్లో దాన్ని తయారు చేయించి అక్కడి నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు బై షిప్లో వచ్చిన తర్వాత బై రోడ్డు ట్రావెల్ చేసి ఆ పిచ్ని అక్కడ తీసుకొచ్చి అక్కడ అమర్చారు మధ్యలో. ఈ డ్రాప్ ఇన్ పిచ్ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. దాని మీద మీకు సరైన రన్స్ రావట్లేదు, బౌన్స్ అన్ఈవెన్గా ఉంది, బ్యాట్స్మెన్కి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మన శ్రీలంక చూసిన 77కి ఆల్అౌట్ అయిపోయారు. సో ఇలాంటి కండిషన్స్ కొంచెం మీరు మీ లక్ష్యం మంచిదే, గేమ్ని గ్లోబలైజ్ చేయాలి, క్రికెట్ అంటే ఒక పట్టుమని 10 దేశాలు ఆడేది కాదు, అంత ప్రపంచవ్యాప్తంగా గేమ్ని స్ప్రెడ్ చేయాలని ఐసీసీ ఉద్దేశం కానీ ఇండియా ఉద్దేశం కానీ మంచిదే. కానీ దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలి. సో అక్కడ దట్ ఈజ్ ల్యాకింగ్. ఎందుకంటే ఇదే పిచ్ మీద ఐర్లాండ్తో మనం ఆడుతున్నాం, పర్లేదు. మన పాకిస్తాన్తో కూడా ఇదే గ్రౌండ్లో ఆడబోతున్నాం. సో పాకిస్తాన్తో అంత ఇంపార్టెంట్ మ్యాచ్కి పిచ్ కనుక మిస్బిహేవ్ చేసి టాస్ క్రూషియల్ అయిపోయిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అండ్ ఆల్రెడీ ఇండియా వార్మప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఇదే పిచ్ పైన ఆడడం చూసాం. అంటే ఆ పిచ్ కి మొన్న శ్రీలంక సౌత్ ఆఫ్రికా ఆడిన పిచ్ కి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటంటారు సార్? ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ స్క్వేర్లో మీకు 4 డిఫరెంట్ పిచెస్ ఉన్నాయి. 4 నాకు తెలిసిన 4 ఉన్నాయి. ఆ 4ట్లో కొంచెం స్లైట్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే వాటరింగ్ని బట్టి, రోలింగ్ని బట్టి ఈ 4 పిచ్ల్లో కూడా కొంత డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఆడిన మ్యాచ్, మనం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన పిచ్ స్లైట్లీ బెటర్. కానీ శ్రీలంక సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో పిచ్ మాత్రం దారుణమైన పిచ్, అది క్రికెట్కి ఏమాత్రం పనికిరా అనిపించదు. సో అలాంటి పిచ్ ఉండకపోవచ్చు ఈ మ్యాచ్కి. వాళ్ళు కూడా తగిన క్యూరేటర్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ మొన్నటి వరకు మనం ఐపీఎల్లో 200, 250 ఇట్లాంటి స్కోర్స్ చూసి ఇప్పుడు ఇలా చూస్తుంటే ఎక్కడో అంటే కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది, కానీ ఇండియాకి అది ఒక రకంగా అడ్వాంటేజ్ అని కూడా చెప్తాను నేను. ఎందుకంటే మనకి స్లో పిచెస్ మీద ఆడడం అలవాటు. తర్వాత మన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, వీళ్ళందరికీ ప్రాపర్ టెక్నిక్ ఉంది. సో ఇలాంటి పిచ్ మీద ఎలా ఆడాలి అనేది వాళ్ళు కంపేర్ టు ఐర్లాండ్ టీంకి వాళ్ళ కండిషన్స్లో ఆడతారు. ఇలాంటి స్లో కండిషన్స్ వాళ్ళకి అలవాటు లేని పరిస్థితి. సో ఇక్కడ మన టీంకి అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఆ స్పిన్నర్ స్ట్రెంత్ కూడా ఎలాగో ఉన్నది. సో ఐ థింక్ ఈ పిచ్ కాస్త ఇబ్బందికరంగా ఉన్నా సరే దీని మీద అడాప్ట్ కావడానికి, దీనికి అనుకూలంగా ఆడే పరిస్థితి మన టీంకి ఉన్నంత అడ్వాంటేజ్ ఐర్లాండ్కి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. అంటే జనరల్ ప్రెడిక్షన్ చూసుకుంటే ఐర్లాండ్ అంటే అంత ఇంపాక్ట్ఫుల్ కాదు ఇండియాతో కంపేర్ చేస్తే అనే అనిపిస్తుంది. కానీ మన సౌత్ ఆఫ్రికా శ్రీలంక మ్యాచ్ లో చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా ఆ పిచ్ మీద పనిచేయలేదేమో, వాళ్ళు కూడా ఈజీగా చాలా మంది అవుట్ అయిపోవడం చూసాం. సో ఈ రోజు అంటే మనం ఆల్రెడీ బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడున్నా ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా పనికొచ్చే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్గా మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐర్లాండ్ వాళ్ళు ఇక్కడ ఈ గ్రౌండ్లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు, కానీ మనం ఆల్రెడీ ఈ గ్రౌండ్లో ఆడాము. అక్కడ యాంగిల్స్ తెలుసు మన వాళ్ళకి, కాస్త ఆ ఫెమిలియారిటీ అనేది మన ఫేవర్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐర్లాండ్ మనం ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. నిన్న ఒక మ్యాచ్ జరిగింది, యాక్చువల్గా అది అబాండన్ అయింది, రద్దయింది, ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ కూడా ఐర్లాండ్ లాగానే ఇంగ్లాండ్ పక్కన ఉన్న ఒక చిన్న దేశం అనడానికి లేదు, పార్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. సో స్కాట్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్కి వణికించారు. 9 ఓవర్స్లో 90 రన్స్ చేశారు వాళ్ళు, ఒక్క వికెట్ కూడా పడలేదు. ఇంగ్లాండ్కి బ్రహ్మాండమైన జోఫ్రా ఆర్చర్, మంచి వాళ్ళకి అటాక్ ఉంది, బౌలింగ్ అటాక్ ఉంది. అలాంటి టీంకి పోయిదా వాళ్ళు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 90, ఒకవేళ మ్యాచ్ కంప్లీట్ జరుగుంటే వాళ్ళు 220 అంత కొట్టి ఉండేవారు. సో అందుకని ఈ చిన్న టీంలు ఎప్పుడూ తక్కువగా అంచనా వీల్లేదు. ముఖ్యంగా ఐర్లాండ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బిగ్ హిట్టర్స్ ఉన్నారు, పవర్ హిట్టర్స్ ఉన్నారు ఆ టీంలో. వాళ్ళ బౌలర్స్ కూడా, వాళ్ళకి బౌలింగ్లో 3-4 స్పిన్నర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నారు, ఇంగ్లాండ్ కౌంటీలో రెగ్యులర్గా వాడతారు వాళ్ళు. సో
సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ గివ్ అస్ ట్రబుల్. సో అందుకని ఐర్లాండ్ ఏమాత్రం మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అండ్ మన ప్లేయింగ్ 11 చూసుకుంటే అంటే మొన్న బంగ్లాదేశ్తో ఆడిన వార్మప్ మ్యాచ్లో కొంచెం డిఫరెంట్గా వచ్చారు, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఒక ప్లేయింగ్ 11తో వచ్చారు. అండ్ ఈ రోజు ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు? బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లో మన ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు చేయడం ప్రధాన కారణం అంటే విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్కి అవైలబుల్గా లేడు, అందుకని సంజు శాంసన్ చేత ఓపెన్ చేయించారు. మరి యశస్వి జైస్వాల్ని ఎందుకు ఓపెన్ చేయలేదండి ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. బహుశా దీన్ని బట్టి మనకి క్లియర్ ఇండికేషన్ ఏమొస్తుందంటే ఈరోజు మ్యాచ్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఓపెనర్గా చాలా సక్సెస్ అయ్యాడు, పవర్ ప్లేలో చాలా అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు, అగ్రెసివ్గా ఆడుతున్నాడు. సో అదే ఒరవడి కంటిన్యూ చేస్తాడు ఇక్కడ అనే ఉద్దేశంతో మన సెలక్షన్ కమిటీ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టుగా ఉంది. సో అందుకని యశస్వి జైస్వాల్ని పక్కన పెట్టారు. యశస్విని ఆడించకపోతే మీకు ఇంకొక సౌకర్యం ఏంటంటే శివం దుబేని మీరు మిడిల్ ఆర్డర్లో ఆడించుకునే అవకాశం ఉంటుంది. శివం దుబే స్పిన్నర్లు బాగా ఆడతాడు, 6 సీటింగ్ ఎబిలిటీ ఉంది. సో అందుకని అలాంటి ప్లేయర్ ఒక మిడిల్ ఆర్డర్లో ఉంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాడు. అండ్ అవసరమైతే ఒక కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ మీడియం పేస్ కూడా ఇవ్వగలడు. సో ఆ కారణంగా మనకి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓపెన్ చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్లో మనం చెప్పిన ప్రాక్టీస్ మ్యాచ్లో రిషబ్ పంత్ నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. అది బహుశా ఏంటంటే రిషబ్ పంత్ చాలా రోజుల తర్వాత ఇండియాకి ఆడుతున్నాడు కాబట్టి ఐపీఎల్ మాత్రం ఆడాడు. సో అతను కొంత గేమ్ టైం ఇవ్వడం కోసం అతను కాస్త ముందు పంపారని అనుకోవాలి మనం. లేకపోయినా కూడా టాక్టికల్గా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు రైట్ హ్యాండ్ ఓపెనర్స్ ఉన్న తర్వాత రిషబ్ పంత్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండర్ కనుక వస్తే అంటే పవర్ ప్లే కనుక ఓపెనర్స్ ఇద్దరు ఆడితే 6th ఓవర్ నుంచి స్పిన్నర్స్ రంగంలోకి దిగుతారు. ఆ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తారు. స్పిన్నర్స్ బౌలింగ్ వేసినప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా రిషబ్ పంత్ మే బ్యాట్ ఎట్ నెంబర్ 3 అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మనకి సూర్యకుమార్ యాదవ్ నార్మల్గా అయితే నెంబర్ 3లో ఆడుతున్నాడు. బట్ సూర్యకుమార్ యాదవ్ కొన్ని సందర్భాల్లో ఆ స్వింగింగ్ బాల్ న్యూ బాల్కి అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. దాని ప్లేస్లో రిషబ్ పంత్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండర్ కనుక నెంబర్ 3లో ఆడితే బాగుంటుందని చెప్పి మన మేనేజ్మెంట్ భావించవచ్చు. సో నేనైతే సర్ప్రైజ్ గాను ఈరోజు నెంబర్ 3లో రిషబ్ పంత్ ఆడితే కనుక. అండ్ టీంలో అంటే అందరినీ చూసుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పెసిఫిక్ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఓపెన్ చేసినప్పుడు ఇద్దరు అటాకింగ్ క్రికెట్ ఇద్దరు అగ్రెసివ్ రోలే తీసుకుంటే అది కొంచెం అంటే లాస్ట్ వరకు ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరిలో ఎవరిలో ఆ చేంజెస్ కనిపిస్తాయంటారు సార్? బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. రోహిత్ శర్మ అయితే ఇది అతని 9వ T20 వరల్డ్ కప్. ఇంకా విరాట్ కోహ్లీ ఒక వరల్డ్ కప్ తక్కువ ఆడినట్టున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు జరిగిన అన్ని T20 వరల్డ్ కప్స్లో ఆడాడు. బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇద్దరికి కూడా. సో వాళ్ళకి తెలుసు ఒకరు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. సో ఒకరు కనుక అగ్రెసివ్గా అంటే రెండో వాళ్ళు జస్ట్ దే విల్ ప్లే సెకండ్ ఫిడిల్. సో అది ఆ రకమైన స్ట్రాటజీతో వెళ్తారు. ఒకరు కనుక కాస్త ప్రాపర్గా కనెక్ట్ చేయట్లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సింగిల్ తీసి ఎవరైతే అగ్రెసివ్గా ఆడుతారో ఆ బ్యాట్స్మెన్కి స్ట్రైక్ ఇస్తారు. సో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్ వెరీ వెల్. సో ఆ రకంగా వాళ్ళు ఆ అడ్జస్ట్మెంట్ ఆ చిన్న అడ్జస్ట్మెంట్స్ వాళ్ళు ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పిచ్ కనుక సహకరిస్తే బోత్ ఎండ్స్ నుంచి కూడా అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉంది. కానీ అది డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. మీరు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పిచ్లో కాస్త మాయిశ్చర్ ఉండి బౌలర్స్కి బాల్ స్వింగ్ అవుతుంటే, ఎందుకంటే ఐర్లాండ్ బౌలర్స్ ఎక్కువ స్వింగ్ బౌలర్స్ వాళ్ళు పేస్ కంటే కూడా స్వింగ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అప్పుడు కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఆ కండిషన్స్ని బట్టి సిచ్యుయేషన్ బట్టి ఎలా ఆడాలనేది వాళ్ళిద్దరికీ తెలిసినంత గొప్పగా ఎవరికి తెలియదు. అండ్ అక్షర్ పటేల్ జడేజా వీళ్ళిద్దరూ అంటే ఒకటే రకంగా ఆడుతుంటారు కాబట్టి ఇద్దరిని ఈ రోజు ప్లేయింగ్ 11లో చూడొచ్చు అంటారు. అంటే అక్షర్ పటేల్ నేనేమనుకుంటున్నానంటే అతను ఒక బ్యాట్స్మెన్ గానే భావిస్తున్నారు మన టీం. ఎందుకంటే హీ విల్ బి అవర్ 6th బౌలింగ్ ఆప్షన్. మనకి హార్దిక్ పాండ్యా అలాగే ఉన్నాడు అక్కడ, జడేజా ఉంటాడు. సో జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా కలిసి 2 బౌలర్ స్లాట్స్ అంటే 8 ఓవర్లు వాళ్ళు ముగ్గురు కలిసి వేసే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అక్షర్ పటేల్ జడేజా ఒకే రకమైన కూడా వాళ్ళు 2 ఓవర్లు వేసే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8 దాకా మీకు బ్యాటింగ్ ఉండే ఒక వెసులుబాటు మీకు అక్షర్ పటేల్ ఆడించడం ద్వారా దొరుకుతుంది. దానివల్ల మీకు టెయిల్ ఎండర్స్ తగ్గుతారు. లేకపోతే 4 టెయిల్ ఎండర్స్తో ఆడితే మనం గతంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాం. అలా కాకుండా మీకు మీ బౌలర్స్లో మీకు కేవలం 3 మాత్రమే టెయిల్ ఎండర్స్ ఉంటే మీకు బ్యాటింగ్ లైనప్లో ఆ డెప్త్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్గా అంటే లాస్ట్లో ఆ పేసర్స్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్కి ఛాన్స్ వచ్చేది ఉందంటారా, లేదంటే సిరాజ్కి వచ్చే ఛాన్స్ ఉందంటారా సార్? అంటే మామూలుగా మనం ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉంటే ఏ టీంకైనా ఈ ఫార్మాట్లో చాలా యూస్ఫుల్. అండ్ హర్షదీప్ ఫామ్ ఇన్ దట్ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా మనకి చాలా మంచి ఒక ఇండికేషన్గా కనిపిస్తుంది. కాబట్టి హర్షదీప్ ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు. కానీ అంతా ఆ కండిషన్స్ని బట్టి వాళ్ళ రిథమ్ని బట్టి అది కోచ్ కానీ
కెప్టెన్ కానీ దే విల్ టేక్ దట్ కాల్. అండ్ ఐర్లాండ్ పరంగా చూస్తే వాళ్ళు కూడా ఒక స్ట్రాంగెస్ట్ టీం అంటున్నారు కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది ఎలా ఉండొచ్చు అంటారు? వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళంతా మంచి బిగ్ హిట్టర్స్. వాళ్ళ కెప్టెన్ పాల్ స్టర్లింగ్ కానీ, మరొక ఓపెనర్ బల్బర్నీ కానీ, లోర్కన్ టక్కర్, హ్యారీ ట్రెక్టర్, వీళ్ళందరూ కర్టిస్ క్యాంఫర్, వీళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా అనేక సందర్భాల్లో రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇండియాని కూడా వణికించిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి 2 years బ్యాక్ మనం ఐర్లాండ్లో ఆడినప్పుడు జస్ట్ 2 runs తేడాతో మనం గెలిచాం. మనం 220, 230 చేసినా కూడా వాళ్ళు ఆల్మోస్ట్ చేస్ డౌన్ చేసినంత పని చేశారు. జస్ట్ 2 runs తేడాతో గెలిచాం మనం. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ సైడ్, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐర్లాండ్ బౌలర్స్ లో ఇండియాకి ఎవరు కొంచెం ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందంటారు? జాష్ లిటిల్ ఉన్నాడు అక్కడ. జాష్ లిటిల్ మన ఐపీఎల్లో కూడా గుజరాత్ టైటన్స్కి ఆడతాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మంచి పేస్ ఉంది, మంచి స్వింగ్ చేయగలడు బాల్ని. అలాగే మార్క్ అడేర్ ఉన్నాడు, కర్టిస్ క్యాంఫర్. తర్వాత వాళ్ళ స్పిన్నర్స్ డాక్రెల్ కానీ, వాళ్ళ కెప్టెన్ స్టర్లింగ్ కానీ, డెలానీ, బెన్ వైట్, వీళ్ళందరూ కూడా చాలా మంచి స్పిన్నర్స్ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఆ టీం అన్ని రకాలుగా చాలా మంది ఆల్రౌండర్స్ ఉన్న టీం అది. సో ఆ టీం చూడడానికి సూపర్ స్టార్స్ ఎవరు లేకపోయినా కూడా దే ఆర్ వెరీ ఎఫిషియెంట్. లైక్ న్యూజిలాండ్ టీం లాగా వాళ్ళు కూడా చాలా ఎఫిషియెంట్ టీం. సో ఆ టీం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఓవరాల్ గా రెండు టీమ్స్ లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందంటారు మీరు? డెఫినెట్లీ ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్, దాంట్లో సందేహమే లేదు. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడితే మనం వాళ్ళతో 7లో 7 గెలిచాం, మనం అన్బీటన్ రికార్డు ఉంది. సో ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఖచ్చితంగా ఫేవరెట్గా ఇండియా బరిలోకి దిగుతుంది. బట్ టాస్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, ఎందుకంటే ఈ పిచ్ మా డే మ్యాచ్లు ఇవన్నీ కూడా డే మ్యాచ్లు. ఇండియా ప్రైమ్ టైంకి అనుకూలంగా, అంటే 8 o'clockకి స్టార్ట్ అవ్వడానికి వీలుగా రాత్రిపూట ఎర్లీ స్టార్ట్ ఉంటుంది. సో ఎర్లీ స్టార్ట్ ఉంటుంది కాబట్టి మీకు మార్నింగ్ మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ కనుక మీరు బ్యాటింగ్ చేస్తే ఆ మాయిశ్చర్ వల్ల బౌలర్స్ కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు సెకండ్ బ్యాటింగ్ చేస్తే బ్యాటింగ్ విల్ బి డెఫినెట్లీ మచ్ ఈజియర్. మనం చూసాం శ్రీలంక కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇదే గ్రౌండ్లో వాళ్ళు 77కి ఆల్అవుట్ అయ్యారు. సో అందుకని టాస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఇండియా అయితే కిక్ స్టార్ట్ ఇవ్వాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది T20 వరల్డ్ కప్ 2024 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.